ప్రైజ్ లార్డ్. యెహోవాను నమ్ముకొనుట ధన్యత. ఈ లోకంలో మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను ఆశ్రయించట కంటే, అధికారులను ఆశ్రయించట కంటే, వేరే వారి మీద నమ్మకం పెట్టుకున్నట్టు కంటే, యెహోవాను నమ్ముకొనుట ధన్యత అని మనం చూస్తూ ఉంటాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో, గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, నువ్వు యెహోవాను నమ్ముకో, అంతేగాని గర్విష్ఠుల త్రోవలో వెళ్ళాలనో, లేకపోతే అబద్ధములు మాట్లాడే వారి వైపు తిరగాలనో దయచేసి నీవు వారి మీద మనసు పెట్టుకోకు. బైబిల్‌లో ఒక వ్యక్తి కనబడతా ఉంటాడు. ఆయన పేరు రెహబాం. వాస్తవానికి సొలొమోను తర్వాత వచ్చిన రాజు. ఈ రెహబాము గర్విష్ఠుడై తను మనుషుల మీద ఆధారపడి అబద్ధాలను నమ్మి దేవుణ్ణి ఆశ్రయించక మనుషులను ఆశ్రయించి ప్రజలను బాధలకు గురి చేసినట్లు చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ రెహబాము అలా దేవుణ్ణి నమ్ముకోక ఇతరుల మీద ఆధారపడి, అనగా తన స్నేహితులను తనకు నచ్చిన వారితో సహవాసం చేసి వారి వలన మేలు పొందాలని ఆశించి చివరికి దేవుని మాటైనను పెద్దవారి మాటైనను లక్ష్య పెట్టక తన రాజ్యాన్ని కోల్పోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. తినార్ దగ్గర నుండే, రెహబాము దగ్గర నుండే రాజ్యము రెండుగా విడిపోయింది. దక్షిణ రాజ్యమని, ఉత్తర రాజ్యమని. నేడు ప్రియులారా, మన అందరము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రెహబాము ఒక మాదిరిని మనకు పెట్టి చూపిస్తా ఉన్నాడు. నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటున్నావు? నీ స్నేహితుల మీద, నీ ఇరుగు వారి మీద, పొరుగు వారి మీద, లేకపోతే అధికారుల మీద, ఇంకా చెప్పాలంటే గర్విష్ఠుల మీద, అబద్ధములు చెప్పేవారి మీద. చాలాసార్లు ఈ దినాల్లో అనేక మంది మోసపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అబద్ధాన్ని వెంటనే నమ్మేస్తారు, లేదా గర్వంగా మాట్లాడే వారిని వెంబడించేస్తూ ఉంటారు. వారిలాగా బ్రతకాలని ఆశపడుతూ ఉంటారు. ఎప్పుడైతే అలా బ్రతకాలని ఆశపడుతూ అట్లా జీవించాలని ఆలోచిస్తూ నువ్వు వెళ్తూ ఉంటావో, నువ్వు తెలియకుండానే నీలో గర్వము వెళ్తుంది. నాశనానికి ముందు గర్వం నడుచునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు గర్విష్ఠుడు అయిపోతావో నువ్వు నాశనానికి దగ్గరలో ఉన్నావని. తర్వాత నాశనము వచ్చిందంటే తర్వాత వచ్చేది మరణమే. కనుక మీరు నేర్చుకోవాల్సింది, మనందరము నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? గర్విష్ఠులను విడిచిపెట్టాలి. గర్విష్ఠులను వెంబడించవద్దు. అబద్ధాలు మాట్లాడే వారి వైపు తిరగొద్దు. వారి మీద అస్సలు లక్ష్యం పెట్టుకోవద్దు. అబద్ధాల వల్ల కలిగేది ఏమీ లేదు. ప్రారంభంలో ఎప్పుడైతే అవ్వ అబద్ధము చెప్పిన ఆ సాతాను మాట విన్నదో, అప్పుడు వెంటనే తన జీవితంలో గొప్ప మేలును కోల్పోయింది. అందుకే ఈరోజు ఈ వాక్యాన్ని ఆశ్రయించుకొని దేవుణ్ణి నమ్ముకుందాం, ధన్యులుగా మార్చబడదాం. అనేకులకు మనము ఆశీర్వాదకరంగాను ధన్యకరంగాను జీవించాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మనల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.